రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. మోడీకి పరువు పోయినా కూడా పొగరు మాత్రం పోలేదు. ఆయన సొంతంగా పోటీ చేసిన పార్లమెంట్ నియోజకవర్గంలో గత పార్లమెంట్ పిఎంల కన్నా తక్కువ వచ్చేవాడు. ఒక బీపీసీకి మాత్రమే తప్ప అన్ని ఎంపీలకి కన్నా తక్కువ వచ్చాయి. 400 సీట్లు వస్తాయని చెప్పేసి ప్రజలు కలిపి పెత్తనం చేసేట మోడీకి చివరికి ఆయన 240కే ఆగిపోయినాడు పార్టీ. అంటే వాళ్ళది లాజిక్ మెజారిటీ కూడా రాలేదు. గతం కన్నా ఓట్లు తగ్గినాయి, సీట్లు తగ్గినాయి, బరువు పోగొట్టుకున్నాడు. ఓడి గెలిచింది మోడీ అయితే ఎన్డీఏ కూటమి ఒక విధంగా నైతికపరమైనటువంటి నైతిక విజయం. అది అంత జరిగినా కూడా వాళ్ళు ఇంకా అహంభావ బుద్ధులు పోలేదు. గతంలో 140 మందిని బయటికి పంపించి ఈ క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ని పాస్ చేసుకున్నారు టెక్నికల్గా. గతంలో ఎప్పుడు లేదు. 140 మంది పార్లమెంట్ సభ్యుల్ని బయటికి పంపించి ఒక ఇంపార్టెంట్ బిల్ అది, కోట్లాది మంది ప్రజానీకానికి ఉపయోగపడే బిల్లు పాస్ చేసుకున్నారు. ఇప్పుడు దాన్ని ఆపమని చెప్పని కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఇప్పుడు ప్రతిపక్షం కోరింది. ఇప్పుడు ప్రతిపక్షం అంత బలహీనంగా లేదు. ఒకప్పుడు ప్రతిపక్షం అంటే లెక్క చేసుకున్నాను కాదు. ఇప్పుడు ప్రతిపక్షానికి కూడా 240 సీట్లు ఉన్నాయి, ఇంకా ఒకటి పెరిగినాయి. మరి ఇంత బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏమనుకున్నామంటే ఈ ప్రభుత్వం ఎక్కడికి నల్లేమి నడకాక కాదు, ప్రతిపక్షాల వాయిస్ కూడా వింటుంది, ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ ఉంటుంది అనిపిస్తుంది. ఎక్స్పెక్ట్ చేసాం, ఊహించాం. మా ఊహ పొరపాటే. ఆయన ఒరిజినల్ అహంభావం పోగొట్టుకోలేదు, ఒరిజినల్ ప్రజా వ్యతిరేక విధానాలని పోగొట్టుకోలేదు. ఇంతమంది నిరసన తెలియజేస్తున్నా కూడా వాళ్ళే పట్టించుకోలేదు. ఏమన్నారు, ఇది చాలా ప్రమాదకరమైన బిల్లు అవి, క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ లా అది ఒకవేళ చెప్పాలంటే సరే సెంటిమెంట్ కావచ్చు, బ్రిటిష్ కాలంలో వచ్చేటువంటి బిల్లు కదా అవి, దాన్ని మారుస్తామనంటే ఎవరైనా అసలు బ్రిటిష్ వాళ్ళు మనకి ఏమనుకుంటారు. కానీ వచ్చిన బిల్స్ ఎట్లా ఉన్నాయి, అంతకుముందు వాళ్ళు రాజద్రోహం కేసు అనేవాళ్ళు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తారు కాబట్టి వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చట్టాన్ని రాజద్రోహం అంటారు. ఇప్పుడు ఏమన్నా ఆ పేరు మార్చి దేశద్రోహం అని పెట్టారు. అంటే యాక్ట్లో అన్నీ ఒకటే, సిస్టమ్ అంతా పేరు మార్చారు. ఇప్పుడు రాజద్రోహం, ఇప్పుడు దేశద్రోహం. ఆందోళన చేసేటువంటి వర్కర్సు, మామూలుగా పౌర హక్కులు, వాళ్ళకి కేవలం బెయిలబుల్ కేసులు కావు. గతంలో సంవత్సరం రోజులు 6 నెలలు శిక్ష పడేవి ఇప్పుడు 2 ఏళ్ళు 5 ఏళ్ళు పెట్టేశారు. ఎందుకంటే 2 ఏళ్ల పైన శిక్ష పడితే వాడు దేనికి ఇప్పుడు దానికి వీల్లేదు కాబట్టి 2 ఏళ్ళ వరకు పెట్టేసి ఏ కేసు అయినా సరే 2 ఏళ్ళ పైన శిక్ష చేస్తున్నారు. ఫైన్స్ కూడా పెంచారు. మన చట్టంలో ఏముంది, ఇది బ్రిటిష్ వాళ్ళు పెట్టిన చట్టంలో కూడా కార్మికుడు చట్ట వ్యతిరేక సమ్మె చేస్తే ఇల్లీగల్ స్ట్రైక్ అని అనౌన్స్ చేసేవాళ్ళు. ఇల్లీగల్ స్ట్రైక్ అంటే వాళ్ళని బ్యాన్ చేయొచ్చు. అదే సందర్భంలో మేనేజ్మెంట్ వర్కర్స్కి వ్యతిరేకంగా చట్టం చేస్తే అన్ఫెయిర్ లేబర్ ప్రాక్టీస్ చట్టంలో ఉంది, లేబర్ యాక్ట్లో. అన్ఫెయిర్ లేబర్ ప్రాక్టీస్ ప్రూవ్ అయితే మేనేజ్మెంట్ మీద యాక్షన్ తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏం చేశారు, ఏ మేనేజ్మెంట్ పైన ఏ క్రిమినల్ యాక్షన్ ఉండదు. తమలపాకులో మంత్రి ఇచ్చేసి పంపించేయండి, వాళ్ళ పైన కొన్ని యాక్షన్ లేదు. కార్పొరేట్ కంపెనీస్ కానీ యాజమాన్యం పైన కానీ ఎలాంటివి జస్ట్ హెచ్చరించి పంపించాడు తప్ప అంతకంటే. అదే కార్మిక శ్రామిక వర్గం ఆందోళన చేస్తే వాళ్ళకి జైలు శిక్ష, ఫైన్స్ 5,000 నుంచి 10,000 నుంచి ₹1,00,000 దాకా ఇస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన బిల్స్ అవి. మరి ప్రభుత్వం చేసే చట్టాలను నిరసించే హక్కు ఉండగా నిరసించడానికి బిల్లు లేకుండా మీరు చేసేటువంటి చట్టాలను పేరుకేమో మీకు బ్రిటిష్ వాళ్ళు అంటున్నారు, కానీ దాంట్లో అన్యాయం చేస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళు ఏది ఉందనుకుంటే మరి బిల్డింగ్లు పడగొట్టండి. బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి బాక్రాంగ్ అనుకునేది ఇవన్నీ పడగొట్టండి. పోలవరం ఫస్ట్ పోలవరం కదా రాజమండ్రి.
సర్దార్ కాటన్ 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 ఇవన్నీ మన బ్రిటిష్ గట్టిగా మనం కనబడతారా? ఇది కేవలం సెంటిమెంట్స్ ఉపయోగించి ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్న పని. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశం మొత్తం మీదుగా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఐక్యత పెరిగింది, భవిష్యత్తు కూడా ఇంకా పెరుగుతుంది. పెరిగి ప్రభుత్వ వ్యతిరేక విధానాల కోసం గట్టిగా ఫైట్ చేయాల్సిందే. మనం రావడమే కార్మిక వర్గం మీద, శ్రామిక వర్గం మీద, ఆందోళనకారులపైన తీవ్రమైన చర్యలు తీసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పార్లమెంట్లో వాళ్ళకి ఎట్ట వచ్చింది అది కొనమూపిరితో ఉంది. వాళ్ళు బీహార్ నితీష్ కుమార్ కానీ, ఆంధ్రప్రదేశ్లో మన మహానుభావుడు చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళ సపోర్ట్ లేకపోతే గవర్నమెంట్ ఫామ్ చేయలేరు కదా వాళ్ళు. అంటే వాళ్ళకి ఏంటంటే భుజు కిరీటాలు పెట్టుకొని ఏమంటారు ఆర్టిఫిషియల్ భుజు కిరీటాలు మోడీ పెట్టుకొని నేనే రాదు అంటున్నాను. వాళ్ళు పూర్తి మెజార్టీ కాదు. వీళ్ళిద్దరూ ఎప్పుడు ప్లేట్ సరైనప్పుడు గవర్నమెంట్ పడిపోతుంది. అయినా సరే ఎంత ధైర్యం ఉన్నాయనికంటే వీళ్ళు ఆడికి పోతారు. నేను బిగించి పెట్టుకోవాలి కదా, వాళ్ళ కేసులు మొత్తం పెట్టుకోవాలి కదా, వాళ్ళు ఆడికి పోతారు వాళ్ళు అనే అహంభావంతో వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా ఏంటంటే ఒక బానిస బుద్ధుల్లాగా కలిసి ఉన్నారు, లేకపోతారు చెప్పనే పద్ధతిలో వీళ్ళు ఉంటున్నారు. రెండు ప్రమాదమే. అంటే ఉద్యమాలు పెరుగుతుంటే ఎట్లుంటుందో చూడాలి. మా ఉద్దేశంలో ఏదో చంద్రబాబు నాయుడు బయటకు వచ్చేస్తాడు, మళ్ళీ మా వామపక్షాలతో కలిసి అనుకుంటే పొరపాటు. మేము ఇప్పుడు పొరపాటు అనుకోలేదు. ఎందుకంటే ఆయన రెండవసారి తెలుగు రాష్ట్రాలకి బీజేపీని రప్పించిన వ్యక్తి ఎవరు ఉంటే చంద్రబాబు నాయుడు. ది సెకండ్ టైం. ప్రమాదకారిని బీజేపీని అంటే రప్పించడం అనేది చంద్రబాబు నాయుడు ఎప్పుడో ఒకసారి మూల్యం చెల్లించక తప్పదు. అట్లాంటి ప్రమాదకర రాజకీయ పార్టీలు సావాసం తెలుగు ప్రజావేదిక మీద రుద్రకు ప్రయత్నిస్తే అది ఎట్లా ఉంటుందో దాని ప్రతిఫలం అనుభవించక తప్పదు. ఎట్లా అనుభవిస్తారు లేదు తర్వాత చూద్దాం. ఇంకా మేము ఇప్పుడేమి ఈ గవర్నమెంట్ పడిపోవాలి మేము కోరుకోవడం లేదు. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల మధ్య ఎప్పటి నుంచో ఒక డిస్ప్యూట్ ఉంది. డిస్ప్యూట్ అంటే తెలుగు మాట్లాడితే ఒకటిగా ఉండాలని కోరుకున్నాం. కానీ 1956 నుంచి కూడా తెలంగాణ వాళ్ళు మా సొంత రాష్ట్రం కావాలని కోరుకుంటున్నారు అప్పుడు కూడా. అయితే నెహ్రూ ఇన్వాల్వ్ అయ్యి కలిసి కాపురం చేయండి, కుదరపని విడాకులు తీసుకోండి, కొంత పంపలే మునిగిపోతాయని చెప్పి ఒక కాంప్రమైజ్ ఫార్ములా అప్డేట్ చేశాడు. అప్పటి నుంచే రగులుతూనే ఉంది. 1956 నుంచి దెబ్బతప్పాలుగా ప్రత్యేక తెలంగాణ కావాలా, మా పరిమాణం మాకు కావాలి కోరుకుంటూనే ఉన్నారు వాళ్ళు. అది ఒక దశకు వచ్చింది. ఆ దశకు వచ్చి సెంటిమెంట్స్ కేసీఆర్ ఒక రాజకీయ పార్టీ పెట్టేశాడు. రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత సహజంగా వాళ్ళకి పోయింది. అతను ఏం చేశాడంటే పాలసీలో పెద్ద ప్రాబ్లం కాదు, కానీ తెలంగాణ సెంటిమెంట్ని ఆంధ్రాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం ద్వారా ఆయన అయ్యాడు. 1,000 plus faculty, 600 plus PhD, industry-driven skilling. KL, deemed to be university. మేము ఆ విధంగా సెంటిమెంట్ కష్టపడలేదు. ప్రత్యేక తెలంగాణ కావాలని కోరుకున్నాం, కానీ తెలుగు ప్రజల మధ్య వైషమ్యాలు కావాలని కోరుకోలేదు. భౌగోళికంగా తెలంగాణ విడిపోయింది తప్ప ప్రజానీకం అంతా విడిపోలే. అంతేందుకు అంతా ఇక్కడి నుంచి సమాధానం కూతురే కదా. ఆ రేవంత్ రెడ్డి ఈ కోడలు కూతురు కూడా భీమవరం కోడలే, భీమవరం చేసుకుని పెళ్లి చేసుకుని అక్కడ చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రజలు విడిపోలేదు, భౌగోళికంగా రాష్ట్రాలు విడిపోయినాయి. దాన్ని పరిష్కారం చేసుకుంటే కష్టమేం కాదు. కానీ అంతకుముందు ఏం చేశాడంటే కేసీఆర్ ఒక పక్క ఆ సెంటిమెంట్ పోతే మనకు ఉండదు కాబట్టి దాన్ని అట్టే కంటిన్యూ చేయాలని ప్రయత్నించారు. జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇద్దరు కలుసుకొని వాళ్ళు ఒకరొకరు పొగుడుకుంటూ కూర్చున్నారు. పరస్పర మర్దన అందువల్ల దాని జోలికి పోలే. ఆయనేమో అట్లే ఉన్నాడు, ఈయనేమో మా హక్కులు మాకు కావాలి, మా సంబంధించి కావాలి. జగన్ అడగపోగా ఆ బిల్డింగ్ మీరు తీసేసుకున్నాను ఆస్తులు కూడా. కానీ అందరూ ఒప్పుకోరు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, చంద్రబాబు నాయుడు వచ్చాడు. మళ్ళా వీళ్ళిద్దరికీ సెంటిమెంట్స్ ఉంటాయని నేను అనుకోను. దే అపోజ్ సెంటిమెంట్స్. చంద్రబాబు నాయుడు కానీ రేవంత్ రెడ్డి పాలిటిషియన్స్. ఇప్పుడు వాళ్ళు మంచిది కలిసి మాట్లాడుకున్నారు, వివరాలు ఎట్లా తెలియదు. అంటే ఒక కలిసి కూర్చొని మాట్లాడమే ఒక మంచి అంశంగా మేము పరిశీలిస్తున్నాం, స్వాగతం పలుకుతున్నాం. అదే మేము దాన్ని హర్షం ప్రకటిస్తాము. ఇద్దరు ముఖ్యమంత్రులు భేషజాలకు పోకుండా బేషరతుగా ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోవడం అనేది మంచిది. కూర్చునే సహజంగా వస్తుంది కదా, ఎవరి భాగాలు పంచుకోవాలి. అన్నదమ్ముల మధ్య పంచుకుంటున్నారు, అబ్బా కొడుకుల మధ్య పంచుకుంటున్నారు.
రాష్ట్రాల్లో నుంచి 60-70 ఏళ్ళుగా కలిసి ఉన్న తర్వాత కొన్ని ఉంటాయి. మందే ఎక్కువ ఉంటాయి ఇక్కడ, వాళ్ళే ఎక్కువ ఉండవు. తెలంగాణ సంబంధించిన వ్యవస్థలు ఎక్కువ తక్కువ ఉంటాయి, వాళ్ళే ఎక్కువ ఉంటాయి. ఏమంటే వాటర్ సమస్య తప్ప. అది సూత్రప్రాయంగా రాజకీయ విధానాలతో ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం శుభపరిణామం. అయితే ప్రతిదీ ముఖ్యమంత్రి మాట్లాడుకోలేదు. దానివల్ల టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్, టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, వాటర్ ఇష్యూస్. 4 అంశాలు ఇంపార్టెంట్. ఈ 4 అంశాలు మాట్లాడాలంటే వాళ్ళు కమిటీలు వేశారు. ఇట్స్ గుడ్. ఎక్స్పర్ట్స్ వేస్తారు, ఆయా సంఘాలకు సంబంధించిన నిపుణుల్ని కమిటీలు వేస్తారు. అది 2 వేస్తారా, 3 వేస్తారా, 4 వేస్తారు, తర్వాత అంశాలను బట్టి ఉంటాయి. ఇరిగేషన్ సంబంధించి దాని ఎక్స్పర్ట్స్ పెడతారు, ఫైనాన్షియల్ సంబంధించి ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ పెడతారు. అట్లా కొన్ని ఆస్తులకు సంబంధించి కొంత పెడతారు. ఏదో ప్రిన్సిపల్గా ఆ విధంగా ఒక అంగీకారం రావడం మంచిది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఒక రాష్ట్రానికి వ్యతిరేకంగా ఒక రాష్ట్రం రెచ్చగొట్టేటువంటి పనులు ఎప్పుడు చేస్తారు కొంతమంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి కొంతమంది చేయొచ్చు, అధికార పక్షం ఉండేవాళ్ళు కొంతమంది చేయొచ్చు, అధికారులు కొంతమంది చేయరు. అధికారులు తక్కువ కాదు, వాళ్ళే కదా దేశం రికవరీ చేశారు. అయితే దానికి ఏమీ రెచ్చిపోకుండా వాస్తవంగా నేలపై ఆలోచించి, వాళ్ళు తెలుగు వాళ్ళే, ఇక్కడ తెలుగు వాళ్ళే కాబట్టి కొంచెం అటు ఇటుగా అయినా నష్టపోయేది బీహార్ రాష్ట్రానికి, తమిళనాడు రాష్ట్రానికి ఇవ్వడం కాదు. తెలుగు మాట్లాడే వాళ్ళకి అవసరమైతే ఇచ్చిపుచ్చుకునే వాళ్ళు చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. దాని మీద అమెండ్మెంట్స్ లెక్క పెట్టి మైక్రోస్కోప్ని పెట్టి చూసి ఆ విధంగా వివేచించాల్సిన పని లేదని నా ఉద్దేశం. పరిష్కరించుకుంటుందని ఆశిస్తున్నాను. మేము ఎమ్మికమల్లిగా పరిష్కారం చేసుకునే డిసిషన్కి సిపిఐ పూర్తి తోడ్పాటు ఉంటుంది. అబ్నార్మల్ ఏమైనా ఉంటే మేము చెప్తాం, ఓపెన్గా చెప్తాం. ఎమ్మికమల్లిగా సారూప్యతతో మీరు పరిష్కారం చేసుకుంటే సిపిఐ బలపరచని చెప్తా ఉన్నాను. మీకు ఒక అంశం చెప్పాల్సిందంటే, గవర్నమెంట్ మారినప్పుడంతా అధికారులు పనిష్మెంట్కి గురవుతున్నారు. ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు వాళ్ళు ఎక్కడ పోయినా ఒకటే ర్యాంకే. ఐఏఎస్ పదవి పోదు, ఆ జీతం పోదు. కాకపోతే మంచి పోస్ట్ ఉన్నప్పుడు ఏమో పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, చిన్న పోస్టులు పోతే పెద్ద బిల్డింగ్లు తక్కువ ఉంటాయి. అంతేగాని ఐఏఎస్ ఆఫీసర్కి వెళ్ళదు అంతే. ఏనుగు సచ్చినా బతినా 1000 వివరాలు ఉన్నాయా? అటు ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్కడ పోయినా మీకుంటే విలువ మీకుంటుంది. ఎందుకు గవర్నమెంట్ మారినప్పుడు పనిష్మెంట్ గురవుతున్నారు? రాజకీయ నాయకులు తప్పడదామా, అధికారులను తప్పడదామా అంటే 2 రకాలు ఉన్నాయి. అధికారులు వాళ్ళ ఫ్రేమ్వర్క్ పడుకుంటుంది, రాజ్యాంగంలో ఏమేం చేయాలో ఫ్రేమ్వర్క్ పడుకుంటుంది. రాజకీయ నాయకులకు ఉండదు. వాళ్ళు అవకాశం పొంది లక్ష్మణ్ దాటుతుంటారు, సీతలాగా దాటుతారు, జైల్లో పడుతుంటారు. మీరు పడాల్సిన అవసరం లేదు కదా. దిస్ ఈజ్ ది రూల్స్. ఈ రూల్ ప్రకారం నేను చేయగలను. నువ్వు చేయలేమంటే ఏం కోపం ముందు ఉంటాయా? ఏం చేస్తారు? కొట్టి కొలతేస్తారా? ఒకసారి పివి నరసింహరావు విజయవాడలో కాకాని వెంకటరత్నం చనిపోయాడు. కాకాని వెంకటరత్నం అంటే పివి నరసింహరావు కుటుంబం అంటాడు. జయాంధ్ర ఉద్యమంలో చనిపోతే డ్రైవర్ రమ్మని కారు ఎక్కాడు, విజయవాడ వెళ్ళాలి. సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చి పోవడానికి వెళ్ళలేదు. నా రైట్ హ్యాండ్ ఆయన కాకాని వెంకటరత్నం, ముక్కు కాకాని గొప్పవాడు. నేను వెళ్ళాలంటే అని చేశాడు సెక్యూరిటీ ఆఫీసర్, డ్రైవర్ని దిగేమన్నాడు. అంటే డ్రైవర్స్ అంతా సెక్యూరిటీ కింద ఉంటారు, వాళ్ళు ఎవరు మాట్లాడరు. దిగాడు, దిగేశాడు. ఇక డ్రైవర్ లేకుండా నేను కూర్చున్నాడు లోపల. ఏం చేస్తాడు? దిగి అట్లా చీటిస్తాడు, లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. మళ్ళీ పోయి చెప్పాడట, సార్ మిమ్మల్ని కాపాడడం మా ధ్యేయం, మీరు అడిగిపోతే మమ్మల్ని కాపాడలేము, టెన్షన్ అట్లా ఉంది, సిఆర్పిఎస్ దిగితే కూడా కంట్రోల్ చేయలేము, కాబట్టి మీ ప్రాణాన్ని కాపాడుకోవడం మేమేంది సార్ ఇక్కడ అంటే కాసేపు ఆలోచించి ఆల్ రైట్ యూ డిడ్ యువర్ జాబ్, ఆల్ రైట్ అని చెప్పాడు తప్ప మరి ఇప్పుడే నీకు ట్రాన్స్ఫర్గా నీకు పనిష్మెంట్గా అని చెప్పలే. దట్ ఈస్ ది పాలిటీషియన్స్, దట్ ఈస్ ది అఫిషియల్స్ డ్యూటీ. అప్పుడు ఎందుకు పెడుతున్నారు జైలుకి? అది సంతకం పట్టి పెట్టేయడమేనా? లక్ష్మి పాపం ఈ పాటికి ప్రధానమంత్రి కార్యాలయంలో ఉండాల్సిన సెక్రటరీగా, ఎందుకంటే 22 ఏళ్ళకి ఐఏఎస్ గోల్డ్ మెడలిస్ట్. 22 ఏళ్ళకి ఐఏఎస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ప్రైమ్ మినిస్టర్ పిఎం దగ్గరికి వెళ్ళి రిజైన్ కావాలా? పాపం జైలు పడేది, ముద్దాయిగా మిగిలిపోయేది. అట్లా ఎంతమంది రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఉన్నప్పుడు అధికారులు జైలుకు పోయారు. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు అనేక మందిని ఆయన పనిష్మెంట్ ఇచ్చాడు, అనుభవం చేశారు. కొంతమంది పనిష్మెంట్ ఇస్తే కొంతమంది తప్పుడు పని చేసి మళ్ళీ లోపల తిరుగుతున్నారు. చంద్రశేఖరరావు సీఎంగా ఉండగా ఆయన చేసిన పనులు ఇప్పుడు జైల్లో ఉన్నారు. పాపం ఐపీఎస్ ఆఫీసర్స్
జైల్లో ఉన్నారు, ప్రభాకర్ అంటారు జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంతమంది అజ్ఞాతవాసం పోయారు, కొంతమంది రాజసీమాసం వస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పేది రాజకీయ నాయకులు తప్పులు చేసినా కూడా చేయమని చెప్పినా కూడా మీరు చేయకుండా ఎందుకు ఉండలేకపోతున్నారు? మీ ఉద్యోగాలు పోవు కదా, మీ జీతాలు కట్టు కావు కదా, మీ పనిష్మెంట్కి గురి కారు కదా. వాళ్ళు మారని నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీటీడీ యువగా ఉన్నాడు, అదొక గల్ఫ్ కంట్రీ లాగా. అతను తీసుకెళ్ళి పనిష్మెంట్ కింద తీసుకెళ్ళి ఆప్కోలు వేశారు. ఆప్కో అంటే వాజ్పేయి ఉన్నాడు, ఆయన బట్టలు చూసుకోవాలి. అట్లాంటి ఉన్నా ఏమవుతుంది, కుప్పలేమని ఏమవుతాయి. ఈ విషయంలో ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు స్వార్థం కోసం వాళ్ళ యొక్క దేశభక్తి డిగ్రీకి అన్యాయం చేస్తున్నారు. దీని మీద నేను తప్పడతాను. మీరు అనొచ్చు రాజకీయ నాయకులు మీరు చేయమంటారంటే మీరు చేయమని చేత చెప్తాం. మా దగ్గర 5 ఏళ్ళే కదా మా ఇష్యూ. రాజకీయ నాయకులు 5 ఏళ్ళే, 5 ఏళ్ళ తర్వాత ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, మిడిసి పడ్డాడు, 5 ఏళ్ళు మాయమైపోయాడు. చంద్రశేఖర్ సెంటిమెంట్ వల్ల 5 ఏళ్ళు బతికాడు, లేకపోతే ఆయన అప్పుడే పోయిండేవాడు. అందులో ఇప్పుడు రాజకీయ నాయకులు తప్పులు చేసినా కూడా వాళ్ళు 5 ఏళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ మీద పనిష్మెంట్ ఉండదు, కేసు వచ్చినా కూడా తప్పించి పోతారు వాళ్ళు ఏదో పేరుతో. అధికారులు మీకెందుకు ఈ కర్మ? ఎందుకు రాజయోగం అనుభవించాల్సిన ఎందుకు ముద్దాయిలు నిలబడుతున్నారు? ఎందుకు మిమ్మల్ని దండం పెడుతున్నారు? అవమానకర పనులు ఎందుకు చేస్తున్నారు? ఇది నిజంగానే చాలా మన దాని యాక్ట్ ఏమంటారు దాన్ని మళ్ళా అది రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతామని ఇచ్చినటువంటి డిగ్రీని వాళ్ళు అన్యాయం చేస్తున్నారు. అందులో పనిష్మెంట్ గురవుతున్నారు. రాజకీయ నాయకుడు చేయాల్సింది ఏంటంటే ఇది నా మాట వినాలి, నేను చెప్పింది చేయాలి అనేటువంటి పట్టుదల మూర్ఖత్వ పట్టుదల. మీ మూర్ఖత్వ పట్టుదల కొంతమంది అమాయకులు బలైపోతున్నారు. మీ లక్ష్మణాకు మీరు ఉండండి, ఎవరు లక్ష్మణాకులో ఉంటే సొంతంగా మురిగిపోవు. అట్లా ఉండరు. ఎందుకంటే డబ్బులు రావడానికి డబ్బులు దోచుకోవాలా, డబ్బులు తినాలా, అన్యాయం చేయాలా, ప్రకృతి అక్రమ కేసులు పెట్టాలా అనే దుర్బుద్ధి వల్ల రాజకీయ వ్యవస్థ బస్సు పెడితే అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ బస్సు పెట్టిపోయింది. ఎవరు కాపాడుతారు దాన్ని దేశాలు? అంటే ఇక్కడ కొనసాగితే ఈ ప్రజాస్వామ్యం ఎవరు కాపాడుతారు? ఇది చాలా విచారించదగ్గ విషయం. ఒకటి ఇప్పటికైనా అధికారులు బుద్ధి తెచ్చుకొని వాళ్ళు నిబంధన ఉండాలి. చెప్పచ్చు గట్టిగా, మేము చేయమంటే చేయము, నేను సంతకం పెట్టను అంటే ఏమవుతుంది? మీరు పనిష్మెంట్కి ఏం గురిగారు? ఎస్ఐ అనేవాడు, నేను నగిరిలో ఉంటే ఎస్ఐను, కుప్పం పోతే పాకేవాడు అవుతానా? అడిగిపోయిన ఎస్ఐ లేదు అంటే ఆ విషయంలో తీవ్రంగా విచారం వ్యక్తపరుస్తాను. సరే, ఇంకే సమస్య చాలా ఉన్నాయి అంటున్నాను. రామకృష్ణ చెప్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.